R9TV నేను నీరజ. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పెండింగ్ సాదా బైనామా దరఖాస్తులకు భూ భారతితో పరిష్కారం. మాన్పుగూడలో వెంటాడుతున్న త్రాగునీటి కష్టాలు. ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో అమావాస్య అన్నదాన ప్రసాదం. ఇంటర్లో స్టేట్ 2వ ర్యాంకు సాధించిన మెదక్ ప్రభుత్వ కళాశాల విద్యార్థి. కాలువలను పరిశీలించిన భువనగిరి పార్లమెంట్ సభ్యులు. రామగుండం ఏరియా స్కౌట్స్ అండ్ గైడ్స్ ఆధ్వర్యంలో గోదావరి కనిలో శాంతియుత ర్యాలీ. గండేడ్ మండలం నుండి కేసీఆర్ సభకు బయలుదేరిన టీఆర్ఎస్ కార్యకర్తలు. విశ్వ బ్రాహ్మణ న్యాయవాదుల సదస్సు. కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీ చిత్రపటానికి పాలాభిషేకం చేసిన పొన్నం ప్రభాకర్. జై బాబు జై భీమ్ జై సంవిధాన్ పాదయాత్రలో పాల్గొన్న భువనగిరి ఎమ్మెల్యే. గజ్వేల్ పట్టణంలో భూభారతి చట్టంపై రైతులకు ప్రజాప్రతినిధులకు అవగాహన కల్పించారు జిల్లా కలెక్టర్. పెండింగ్ సాదా బైనామా దరఖాస్తులకు భూభారతితో పరిష్కారం అవుతాయని జిల్లా కలెక్టర్ ఎం మను చౌదరి పేర్కొన్నారు. గజ్వేల్ పట్టణంలోని ఐఓసీలోని మీటింగ్ హాల్లో గజ్వేల్ మండల రైతులు ప్రజాప్రతినిధులతో భూభారతి చట్టం అవగాహన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ జిల్లా అదనపు కలెక్టర్ అబ్దుల్ హామిద్తో కలిసి పాల్గొన్నారు. ముందుగా భూభారతి చట్టంలోని వివిధ అంశాలను జిల్లా అదనపు కలెక్టర్ రైతులకు ప్రజలకు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ భూ సమస్యలు ఎదుర్కొంటున్న విషయాలను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం మేధావులు ప్రజలు ఇతరులందరితో చర్చించి సలహాలు సూచనలు స్వీకరించి 14 ఏప్రిల్ 2025వ తేదీ నాడు ఈ భూభారతి చట్టం అమల్లోకి తెచ్చారన్నారు. పెండింగ్లో ఉన్న సాదా బైనామా పరిష్కారం కోసం భూభారతి చట్టంలో ప్రభుత్వం అవకాశం కల్పించిందని పేర్కొన్నారు. రెవెన్యూ వ్యవస్థను బలోపేతం చేసేందుకు ప్రతి గ్రామంలో గ్రామ పరిపాలనా అధికారులను నియమించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. మనిషికి ఆధార్ కార్డు లాగా భూమికి భూదార్ సంఖ్య కేటాయింపు ప్రణాళిక చేస్తుందని దీని ద్వారా భూ ఆక్రమణలకు చెక్ పెట్టవచ్చన్నారు. భూభారతి చట్టంపై అవగాహన కల్పించేలా కరపత్రాలను పంపిణీ చేశామన్నారు. ప్రజలు వీటిని గమనించాలని ఏమైనా సందేహాలు ఉంటే తీర్చడానికి అధికారులు ఎప్పుడూ సిద్ధంగా ఉంటారని పేర్కొన్నారు. రేవంత్ రెడ్డి గారి దృఢ సంకల్పానికి భూ సమస్యల శాశ్వత పరిష్కారం భూదార్ ప్రతి కమతానికి ప్రత్యేక గుర్తింపు సంఖ్య అనుమానాలకు తావులేని హక్కుపత్రం భూదార్ వ్యవసాయ రంగానికి పటిష్ట భూమిక ఈ భూదార్ మొబైల్ సెకండ్లు కాదు కేవలం 2-3 సెకండ్లే లాగిన్ అయితే చాలు అన్ని ఫేస్ ద్వారా సరళీకృత నావిగేషన్ సులభం సాధ్యం. మరెన్నో సేవల మహోన్నత మాధ్యమం ఈ తెలంగాణ భూభారతి పోర్టల్. సాధారణ ప్రశ్నలకు సమగ్ర సమాధానాలు అందించే FAQల విభాగం. కూడా అందుబాటులో ఉంది. ఇవి అమలు చేయాల్సింది ఎవరు? ఈ చట్టాన్ని ఈ రూల్స్ని అమలు చేసే శాఖ ఏ శాఖ ఉంటుంది? రెవెన్యూ శాఖ. కరెక్ట్. 100 సాగు చేస్తలేరు. కొనుక్కున్నది ఈయన, సాగు చేస్తున్నాడు. ఈ దగ్గర కావట్లేదు, పాస్బుక్ లేదు. ఉన్నాయా? ఉన్నాయి. ఇక్కడ లేకుంటే వేరే చోట ఉన్నాయి. మీ మండలంలో లేకుంటే ఇంకో మండలంలో ఉన్నాయి. ఓకే. సో ఇంకా అమ్ముతుడు అమ్మేటైనా కొన్నిటైనా ఇష్టం, అంతే కదా. 2 ఎకరాల భూమి అమ్ముతుడు. ఆ భూమిని అమ్మే పద్ధతి ఈ భాగమే. 2 ఎకరాల భూమి శ్రీనివాస్ని రాజుకు అమ్ముతుంది. ఇప్పుడు ఈ 2 ఎకరాల భూమిని రిజిస్ట్రేషన్ కంటే ముందు సర్వే చేసి ఇగో ఈ హద్దులు నిర్ణయించాలి. ఓకే. నౌ హద్దులు నిర్ణయించాలంటే భూమి 10 ఎకరాలు ఉంది. ముగ్గురు అన్నదమ్ములు పంచుకుంటూ తమ్ముడికి 1 ఎకరం ఇస్తారు. రికార్డులో అందరికి సమానం.
నేను నోటీసు 2 ఏళ్ళు కాగితంలో కూడా ఉంది. రిజిస్ట్రేషన్ క్యాన్సలేషన్ చేసుకునే అమౌంట్ మాది పరిష్కారం ఉంటుందో లేకపోతే ఎలా సార్ భూభారతికి మళ్ళీ కొత్త అప్లికేషన్ పెట్టుకోవాలి ఎలా భూమి విస్తరణలో ఏమైనా ఎస్టేట్ల సవరణలు చేయాలంటే 5 లక్షల విలువ రూపాయలు ఉంటే ఆర్డీఓ గారు చేస్తారు. 5 లక్షల కంటే ఎక్కువ విలువ ఉంటే కలెక్టర్ గారు చేస్తారు. 4 months బ్యాక్ అలా రాసిస్టేషన్ ఉంటుంది ముందు మా తాత ఎగ్జామ్ కాలం చేశారు. మా తాత రైతుల గురించి భారతి చట్టం, ఆ చట్టం మీద ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రతి మండలంలో అవగాహన సదస్సు ఏర్పాటు చేసి ఈ చట్టం ఏమున్నది, దీనివల్ల రైతులు ఏ విధంగా లాభం చేసుకోవచ్చు, ఇంతకుముందు ధరలలో ఉన్న ఇబ్బందుల్ని తొలగించి ఈ భూభారతి చట్టంలో వాళ్ళ సమస్యలను పరిష్కరించడానికి ఏ విధంగా మార్గం ఉంది, ఇది తెలియపరచడానికి రాష్ట్రంలోని అన్ని మండల్ హెడ్ క్వార్టర్స్లో ఈ నెల 17వ తారీఖు నుంచి 30 తారీఖు వరకు మండల స్థాయి అవగాహన సదస్సును ఏర్పాటు చేసిన సందర్భంగా ఈరోజు ఇక్కడ గజ్వేల్ మండల్లో అవగాహన సదస్సుకు వచ్చిన మీ అందరికీ నా తరఫు నుంచి స్వాగతం పలుకుతూ, ఈ భూభారతి చట్టం అన్నది ఏదో ఒక రోజు ప్రభుత్వం సడన్గా తెచ్చిన చట్టం అయితే కాదు. రైతులు ధరణి చట్టం వలె ఎంత ఇబ్బంది పడినరో, దాంట్లో వాళ్ళ సమస్యలు కొన్ని పెరిగినాయి, అసలు పరిష్కారమే కాలేని పరిస్థితులు ఉన్నప్పుడు రైతులకు ఇబ్బంది కలగొద్దన్న ఉద్దేశంతో ఈ భూభారతి చట్టాన్ని తేవడానికి అనేక సంప్రదింపులు చేశారు. అనేక వర్గాల వారితో, ఎంప్లాయీస్తో చేయడం జరిగింది, రైతులతో చేయడం జరిగింది, ప్రజాప్రతినిధులతో చేయడం జరిగింది, రాజకీయ నాయకులతో చేయడం జరిగింది, రైతు సంఘాలతో చేయడం జరిగింది, రైతులతో చేయడం జరిగింది. వీళ్ళందరితో చేసి ఒక సబ్ కమిటీ లాగా ఏర్పాటు చేసి, ఆ సబ్ కమిటీ కూడా భారతదేశంలోని ఇతర రాష్ట్రాలకు వెళ్ళి, సుమారు 18 రాష్ట్రాలకు వెళ్ళి అక్కడున్న భూ చట్టాలు ఏమున్నాయో ఆ చట్టాల నుంచి మంచి అంశాలను తీసుకొని ఒక ముసాయిదా డ్రాఫ్ట్ రికార్డ్ ఆఫ్ రైట్ చట్టాన్ని అసెంబ్లీలో పెట్టక ముందు ప్రజల ముందు పెట్టడం జరిగింది. జూలై ఆగస్ట్ ఆ టైంలో లాస్ట్ ఇయర్ ప్రతి తహసీల్ ఆఫీస్లో, ప్రతి గవర్నమెంట్ ఆఫీస్లో, వెబ్సైట్లో అందరినీ పెట్టి, ఇంకా ప్రజల దగ్గర నుంచి ఏదైనా సలహాలు సూచనలు ఉంటే తీసుకోవాలి అనే ఉద్దేశంతో అలా తయారు చేసిన బిల్ని అసెంబ్లీలో ప్రవేశపెట్టి 4 జనవరి 2025 నాడు ఇది భూభారతిని ఒక చట్టం రూపంలో తేవడం జరిగింది. లేకుంటే రైతుల విజ్ఞప్తులు ఏమున్నాయి, రైతుల సూచనలు ఏమున్నాయి, రైతులు పడుతున్న కష్టాలను ఇంకా సుఖవంతంగా చేయాలంటే దీన్ని ఒక పైలట్ ప్రాజెక్ట్ లాగా తీసుకోవాలన్న ఉద్దేశంతో రాష్ట్రంలోని 4 మండలాల్లో పైలట్ ప్రాజెక్ట్ లాగా ఇప్పుడు నడుస్తుంది. అక్కడి నుంచి వచ్చిన సూచనలను కూడా పరిజ్ఞానంలో తీసుకొని దాని తర్వాత వచ్చే నెల నుంచి ప్రతి జిల్లాలో ఒక పైలట్ ప్రాజెక్ట్ లాగా ఒక మండల్, ప్రతి జిల్లాలో ఒక మండల్లో ఒక పైలట్ ప్రాజెక్ట్ లాగా కూడా తీసుకొని ఈ భూభారతి చట్టాన్ని 100% ఫుల్ షేప్లో మన తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన దినం అంటే 2 జూన్ నాటికి ఇది అందుబాటులోకి వస్తుంది. అదేవిధంగా అందుబాటులో లేదని కాదు, ఇప్పుడు ఆల్రెడీ అందుబాటులో ఉంది. భూభారతి పోర్టల్ మీరు ఇంతకుముందు కూడా వీడియో రూపంలో చూడడం కూడా జరిగినది. ప్రభుత్వం ఏదైనా చట్టం తెస్తే, ఏదైనా పథకం తెస్తే దానికి 5 మూల స్తంభాలు అవసరం ఉంటుంది. ఒకటి, ప్రభుత్వ ఆలోచన ఏముంది, ప్రభుత్వం ప్రజలకు ఏం చేయాలనుకుంటున్నారు, దాన్ని ఒక పథకమో ఒక చట్టం రూపంలో తేవాలి. ఇక్కడ మన దగ్గర రైతుల సంక్షేమం గురించి, రైతుల ఇబ్బందులు తొలగించాలన్న ఉద్దేశంతో ఒక భూభారతి అనే చట్టాన్ని తేవడం జరిగింది. ఒకటి. రెండోది, ఏమైనా చట్టం తెస్తే దాన్ని ఏ విధంగా అమలు చేయాలి, దరఖాస్తు ఎలా పెట్టుకోవాలి, దరఖాస్తు పరిశీలించే అధికారి ఎవరు, పరిశీలన ఎన్ని రోజుల్లో చేయాలి, ఏ విధంగా చేయాలి, ఇది ఇలా చెప్పడానికి మనం రూల్స్ అంటాం. అదే మన చట్టం, భూభారతి చట్టంకి భూభారతి రూల్స్ని మొన్న
ఏప్రిల్ 14 అంటే డాక్టర్ భీమ్రావ్ బాబాసాహెబ్ అంబేద్కర్ జన్మదిన సందర్భంగా ఈ జీవోని కూడా విడుదల చేయడం జరిగినది. చట్టం ఉంది, రూల్స్ కూడా వచ్చేసిన ఏ విధంగా చేయాలన్నది. మూడో అంశము ప్రజలకు అందుబాటులో ఉండి చేయడానికి పోర్టల్ని కూడా తేవడం జరిగింది. ఇప్పుడే మీరు చూశారు ఆన్లైన్. తెలంగాణ భూభారతి చట్టం పట్ల ఆల్రెడీ డీటెయిల్ గా మీకు దాదాపు ఒక గంటన్నర పట్ల ఈ చట్టంలో ఉన్న సెక్షన్స్, వివిధ అంశాలు, ప్రొవిజన్స్ మీద డీటెయిల్ గా అడిషనల్ కలెక్టర్ గారు ఆల్రెడీ చెప్పుతారు. ఈ సదస్సులని మనము తెలంగాణ వ్యాప్తంగా అన్ని మండలాల్లో, సిద్దిపేట జిల్లాలో మనకున్న 26 మండలాల్లో కూడా రోజుకి ఒక 2 లేదంటే 3 మండలాల్లో ఈ అవగాహన సదస్సులు అనేది నిర్వహిస్తా ఉన్నాము. దీంట్లో భాగంగానే సుమారు మనము ఆల్రెడీ ఒక 15 నుంచి 20 మండలాలు ఈ అవగాహన సదస్సులు ఆల్రెడీ నిర్వహిస్తున్నాము. ఇప్పుడు గజ్వేల్ నియోజకవర్గానికి సంబంధించి కూడా ఈ రోజు స్టార్ట్ చేస్తున్నాం. ఆల్రెడీ మనకు ఒక 2-3 మండలాలు అయిపోయినాయి. ఈ రోజు గజ్వేల్ వర్గాలు ఉన్నాయి. ఈ అవగాహన సదస్సులు అనేవి తెలంగాణ భూభారతి చట్టం 2025 మనకి 4th జనవరి అంటే ఈ సంవత్సరం 4వ జనవరి నాడు గెజెట్ నోటిఫికేషన్ అయింది. దాని తదుపరి మనకి 14 ఏప్రిల్ నాడు రూల్స్ అనేవి ఫ్రేమ్ అయ్యి మనకి చట్టం అనేది మనం ముందు ఉంచడం జరిగింది. దీంట్లో ముఖ్యంగా మీరు చూసుకున్నట్లయితే ఆల్రెడీ మీకు డీటెయిల్ గా చెప్పుకుంటారు, కానీ కొన్ని కీలక అంశాలు మీకు చెప్పదలుచుకున్నాను. ఇంతకు ముందున్న వ్యవస్థకి ఇప్పుడు భూభారతి చట్టం రావడం వల్ల ఇందులో మార్పులు ఏమైనాయి అనేది. మొదటిది, ఇందాక మాట్లాడుతున్నప్పుడు రికార్డులకి సంబంధించి సవరణ విషయంలో మాట్లాడారు. ఒక పట్టేదారు ఉన్నారు, ఆల్రెడీ అమ్ముకున్నాడు, మళ్ళీ రెండోసారి బై మిస్టేక్ అతని పేరే వచ్చింది, మళ్ళీ రెండోసారి కూడా అమ్ముకున్నాడు. ఎవరైతే జెన్యున్ గా ఉన్నారో రైతు కానీ పట్టేదారు కానీ ఇంతకు ముందు ఉన్నప్పుడు నష్టపోయాం, మా పేరు ఎగిరిపోయింది అన్నారు. కొంతమందిది సర్వే నంబర్ మిస్సింగ్ ఉండుండొచ్చు, కొంతమందిది విస్తీర్ణం ఏదైతే ఉందో ధరణి కానీ LRUP టైంలో సడన్ గా తగ్గిపోవడం కానీ అసలు కంప్లీట్ గా జీరో అయిపోవటము, సర్వే నంబర్ కనపడకపోవటము, ఇట్లా సమస్యలు ఏవైతే ఉన్నాయో మనకి గత ధరణి చట్టంలో నోటీస్ ప్రక్రియ ఇవ్వటం కానీ అట్లాంటి ఆప్షన్ లేదు. ఇప్పుడు ఈ భూభారతి చట్టంలో మనకి రికార్డులలో ఏదైనా సవరణ చేయాలి అని అనుకున్నప్పుడు ఎవరైతే పేరు ప్రెసెంట్ గా రికార్డులో వస్తుందో వారికి ఎవరైతే మా పేరు రావాలి అని అడుగుతున్నారో ఇద్దరికి నోటీసులు ఇచ్చేసి నోటీస్ సర్వ్ అయిన వారం రోజుల్లో వారి దగ్గర డాక్యుమెంట్స్ ఏమున్నాయి, వీరి దగ్గర డాక్యుమెంట్స్ ఏమున్నాయి, ఇద్దరు కూడా రిటర్న్ గా వారి దగ్గర ఏమున్నాయి అనేది వారు ఇవ్వటం జరుగుతుంది. తదుపరి మనం ఫీల్డ్ మీద మోకా గానీ కాస్తులు ఎవరున్నారు అనేది ఎంక్వైరీ చేయడం జరుగుతుంది. ఈ మొత్తం ఎక్సర్సైజ్ అనేది మనం 2 నెలల లోపల కంప్లీట్ చేసి ఆర్డర్ అనేది పాస్ చేసే విధంగా ఈ భూభారతి చట్టంలో మనకి ప్రొవిజన్స్ అనేవి ఉన్నాయి. మనకి మ్యూటేషన్ కి సంబంధించి వంశపారంపర్యంగా ఒకవేళ వారసత్వంగా వచ్చే భూమి కావచ్చు, లేదంటే వీలునామా రాసి ఎవరైనా చనిపోయినప్పుడు వాళ్ళ వారసులకు రావాల్సిన భూమి కావచ్చు. ఇట్లాంటి కేసెస్ అన్ని కూడా ఇంతకు ముందు మనకి ఒక టైం పీరియడ్ లో దాని మీద లీగల్ ఎయిర్స్ ఎవరెవరైతే ఉన్నారో వారందరినీ పిలిపించి ఆ టైం ఫ్రేమ్ లో క్లియర్ చేసే ప్రక్రియ లేదు. ఇప్పుడు భూభారతి చట్టంలో మనకి ఇందులో లీగల్ ఎయిర్స్ ఎవరెవరైతే ఉన్నారో వీలునామా ప్రకారం ఉంటే ఇబ్బంది లేదు, కానీ వీలునామా లేదు లేదంటే వంశపారంపర్యంగా వచ్చే దాంట్లో లీగల్ ఎయిర్స్ మధ్యన ఏమైనా వివాదం ఉంటే వారందరినీ పిలిపించడము, అఫిడవిట్ తీసుకోవటము, దీన్ని కూడా ఇమ్మీడియట్ గా ఎక్కడ ఇబ్బంది కలగకుండా టైం ఫ్రేమ్ లో ఇది రిజాల్వ్ చేసే విధంగా కూడా మనకి భూభారతిలో చట్టంలో ప్రొవిజన్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. అదే విధంగా మనకి సాదా బైనామా ట్రాన్సాక్షన్స్, సాదా బైనామా మనం తెల్ల కాగితం మీద కొనుగోలు చేసిన సన్న చిన్నకారు రైతులు ఉన్నారు. వారందరూ కూడా 2014 జూన్ 2 అంటే ఈ రాష్ట్రం ఏర్పడే ముందు కంటే కొనుగోలు తెల్ల కాగితం మీద చేసి ఉండి మనకి కనీసం ఒక 12 సంవత్సరాలు కాస్తులో ఉన్నట్లయితే 2020 12 అక్టోబర్ నుంచి 10 నవంబర్ 2020 మధ్యలో దరఖాస్తు పెట్టుకున్న వారందరి అర్జీలు కూడా ఈ భూభారతి చట్టం వచ్చిన తర్వాత వారందరినీ కూడా అర్హత బట్టి ఎలిజిబిలిటీ బట్టి తప్పకుండా వారికి ఈ సాదా బైనామా ట్రాన్సాక్షన్స్ కూడా రెగ్యులరైజ్ చేసి వారికి ఆ భూమి మీద హక్కు అనేది కల్పించడం జరుగుతుంది. జిల్లా వ్యాప్తంగా మనకి సుమారు 44,000 అప్లికేషన్స్ ఉన్నాయి. అవన్నీ కూడా ఆ టైం ఫ్రేమ్ లో ఆర్డీఓ గారి స్థాయిలో మనకి సాదా బైనామా ట్రాన్సాక్షన్స్ కి సంబంధించి ప్రాసెస్ చేయాలనేది కూడా భూభారతి చట్టంలో ప్రొవిజన్ అనేది పెట్టడం జరిగింది. అదే విధంగా మనకి ఇంతకు ముందు అపీల్ వ్యవస్థ లేదు.
ఒకవేళ తహసీల్దార్ కానీ ఆర్డీఓ స్థాయిలో ఏదైనా ఒక డెసిషన్ తీసుకున్నప్పుడు దాని మీద ఒకవేళ మనకి ఏదైనా అభ్యంతరాలు ఉన్నాయి, మన వాదనలు పూర్తిగా వాళ్ళు వినలేదు, వినకుండానే ఒక ఆర్డర్ పాస్ అయింది, లేదంటే ఒకరి పేరు రికార్డులోకి ఎక్కింది అన్నప్పుడు దాని మీద మళ్ళీ కోర్టుకు వెళ్ళి అక్కడ అప్పీల్ ఫైల్ చేసుకోవడం, లేదంటే సిసిఎల్ ఆఫీస్ చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఉండేది. ఇప్పుడు ఈ భూభారతి చట్టం వచ్చిన తర్వాత తహసీల్దార్ మీద ఆర్డీఓ లెవెల్లో, ఆర్డీఓ స్థాయికి కలెక్టర్ లెవెల్లో అప్పీల్ ఫైల్ చేసుకుంటే మనకి డిపెండింగ్ అపాన్ అది కరెక్షనా, మ్యూటేషనా, లేదు సాధారణ అనే దాన్ని బట్టి నెల 2 నెలల్లోనే ఈ మొత్తం ప్రక్రియ అంతా కూడా మాన్కుగూడ పంచాయతీ పరిధిలోని 3 ఆవాస ప్రాంతాలలో ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. వేసవి సమీపించినప్పటికీ త్రాగునీరు లేక నానా ఇబ్బందులను ఎదుర్కోవాల్సిన పరిస్థితి నెలకొంది. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ మండలంలోని మాన్కుగూడ పంచాయతీ పరిధిలోని 3 ఆవాస గ్రామాలకు త్రాగునీటి పరిస్థితి తీవ్ర విషమ దశకు చేరుకుంది. గ్రామ ప్రజలు రోజురోజుకు తీవ్రమైన నీటి సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నారు. గ్రామంలో ఏర్పాటు చేసిన 5 బోర్లలో ఇప్పటికే 3 పూర్తిగా ఎండిపోయాయి. మిగతా 2 బోర్లలో నీటి ఉత్పత్తి వణికించే స్థాయిలో తక్కువగా ఉండటం వల్ల ప్రజలు నీటి కొరతను తట్టుకోలేని పరిస్థితి ఏర్పడింది. గంటల తరబడి చేతి పంపుల వద్ద క్యూలో నిలబడి కాళ్ళు నొప్పులు తట్టుకుంటూ పిల్లలు, వృద్ధులు, గర్భిణీలు కన్నీరు కారుస్తున్నారు. అంతగా ఎదురు చూసినా కేవలం 2-3 బిందెలు నీరు మాత్రమే లభిస్తోంది. మిషన్ భగీరథ ద్వారా గ్రామానికి వచ్చే నీరు వారానికి 2 రోజులు మాత్రమే అందుతోంది. అది కూడా శుద్ధి లోపించిన నీటిగా ఉండటం వల్ల ప్రజలు తీవ్ర అనారోగ్యాలకు గురవుతున్నారు. అనంతరం గ్రామస్తులు మాట్లాడుతూ 1 బిందె నీటి కోసం అరగంట నుండి గంట వరకు క్యూలో నిలబడాల్సిన పరిస్థితి ఎదురవుతోంది. మేము అక్కడే కూర్చొని వేచి చూస్తున్నాం. అధికారులకు కనికరం లేదు. ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా వినిపించుకోవడం లేదు అంటూ ఆవేదనను వ్యక్తం చేశారు. ప్రజలు తమ సమస్యను ఉద్ఘాటిస్తూ తక్షణమే అధికారులు స్పందించాలన్నారు. కొత్త బోర్ల ఏర్పాటు చేయాలన్నారు. మిషన్ భగీరథ ద్వారా ప్రతిరోజు శుద్ధి చేసిన త్రాగునీరు అందించాలని కోరారు. అత్యవసరమైతే ట్యాంకర్ల ద్వారా త్రాగునీరు సరఫరా చేయాలన్నారు. లేకపోతే మేము మౌన దీక్షలు, ధర్నాలు, రాస్తారోకాలు చేపడతామని హెచ్చరించారు. ప్రజల ప్రాణాలను పట్టించుకొని అధికారుల నిర్లక్ష్యాన్ని చూపించాల్సిందే అని హెచ్చరించారు. నీళ్లు మానవ హక్కు. నీటి కోసం మేము బ్రతుకుతెరువు పోరాటం చేయకూడదు. మాన్కుగూడ ప్రజల ఆర్తనాదాన్ని అధికారులు, ప్రజాప్రతినిధులు వినాలి. వెంటనే స్పందించి త్రాగునీటి సమస్యను పరిష్కరించాలి. ఆలస్యం చేస్తే ప్రజల గలం ఉప్పెనలా వెల్లువెత్తుతుంది అని మాన్కుగూడ గ్రామస్తులు ఘాటుగా తెలిపారు. ఓల్డ్ బోయిన్పల్లిలో ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో అమావాస్య అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆర్యవైశ్య సంఘం బోయిన్పల్లి వారి ఆధ్వర్యంలో అమావాస్య అన్నదాన ప్రసాద కార్యక్రమాన్ని హస్మత్పేట్ చౌరస్తా వద్ద ప్రతి అమావాస్య రోజు ఘనంగా నిర్వహిస్తారు. ప్రతి నెల 5,000 రూపాయలు ఓల్డ్ బోయిన్పల్లి 119వ డివిజన్ కార్పొరేటర్ ముద్దం నరసింహ యాదవ్ మరియు ఓసల ప్రకాష్ 5,116 రూపాయలు విరాళంగా ఇస్తారని ఆర్యవైశ్య సంఘానికి వాగ్దానం చేశారు. ఆర్యవైశ్య సంఘం తరపున ఆర్యవైశ్య సంఘం అధ్యక్షుడు, ప్రాజెక్టు చైర్మన్ సకిల బాలేశం పేరు పేరున ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో నిజాంపురం రాము, మహంకాళి వీరేశం, కైలాష్ రామచంద్రం తదితరులు పాల్గొన్నారు. మెదక్ ప్రభుత్వ కళాశాలలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్న విద్యార్థి స్టేట్ 2వ ర్యాంకును సాధించాడు. మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం ఉప్పు లింగాపూర్కు చెందిన దత్తరి శివసాయి మెదక్ ప్రభుత్వ కళాశాలలో మొదటి సంవత్సరం చదువుతున్నాడు. ఇటీవల వచ్చిన ఇంటర్ ఫలితాలలో శివసాయికి ఎంపీసీలో 470కి గాను 466 మార్కులు సాధించి స్టేట్ 2వ ర్యాంకును సాధించాడు. గ్రామ ప్రజలు శివసాయిని అభినందిస్తూ శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామం నుండి స్టేట్ 2వ ర్యాంకు సాధించడం సంతోషంగా ఉందని తెలిపారు. నకరికల్ నియోజకవర్గంలో ఉన్న చెరువులలో ఉన్న గుర్రపు డెక్కను తొలగించి మరియు కాలువలను పునరుద్ధరించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు భువనగిరి ఎంపీ. నల్గొండ జిల్లా నకరికల్ నియోజకవర్గంలో రామక్కపేట మండలంలోని పల్లివాడ, హాసిఫ్ నగర్ కాలువ నుండి సూరారం, తుర్కపల్లి, శాలిగౌరారం చెరువు వరకు ప్రవహిస్తున్న కాలువలను పరిశీలించి నీటిలోని గుర్రపు డెక్క, ఆకు తొలగిస్తూ గేట్ల మరమ్మతులు చేపట్టాలని అధికారులను సూచించారు. భువనగిరి పార్లమెంటు సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి, నకరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం, తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేలు తదితరులు ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొన్నారు.
వార్తల్లో చిన్న విరామం. కన్స్ట్రక్షన్ రంగాలలో దశాబ్దపు అనుభవంతో కస్టమర్ల మరియు శ్రేయోభిలాషుల మన్ననలను నమ్మకాన్ని గెలుపొందిన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. నాణ్యతకు నమ్మకానికి మారుపేరు విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. ఇండిపెండెంట్ హౌసెస్, అపార్ట్మెంట్స్, విల్లాస్ అన్ని రకాల హంగులతో అలరించే అద్భుతమైన వెంచర్స్ తో పాటు అందరికీ అందుబాటు ధరలో సొంత ఇంటి కలను సాకారం చేసే నమ్మకమైన సంస్థ విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్. Please visit VRR Constructions, Varatex Plaza near Radhika Theatre, ECL X Road, Hyderabad. Call to 9100885552, 9100885559. తిరిగి వార్తలకు స్వాగతం. పహల్గాంలో ఉగ్రవాదుల దాడిలో మృతి చెందిన వారి ఆత్మకు శాంతి చేకూరాలని గోదావరి కనిలో శాంతియుత ర్యాలీ నిర్వహించారు. ఉగ్రవాదులు జరిపిన దాడిలో మృతి చెందిన వారికి సంతాప సూచకంగా రామగుండం ఏరియా స్కౌట్స్ అండ్ గైడ్స్ ఆధ్వర్యంలో గోదావరి కనిలో శాంతియుత ర్యాలీ నిర్వహించారు. బడన్ పావల్ పార్కు నుండి ప్రారంభమైన ఈ ర్యాలీ మెయిన్ చౌరస్తా వరకు కొనసాగింది. అనంతరం ఉగ్రదాడిలో ఆసువులు బాసిన వారికి కొవ్వొత్తులతో నివాళులు అర్పించారు. వారి ఆత్మశాంతికై శ్రద్ధాంజలి ఘటించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు దేవేందర్ మాట్లాడుతూ ముష్కరులు దాడి హేయమైన చర్య అని ఖండించారు. లౌకిక భారతదేశం యొక్క పటిష్టతను ప్రపంచానికి చాటి చెప్పే విధంగా ఉగ్రవాదులపై చర్యలు తీసుకోవాలని కోరారు. అందుకు ప్రభుత్వానికి తమ వంతు మద్దతును అందిస్తామని తెలిపారు. ముష్కరులను కఠినంగా శిక్షించాలని కోరుతూ మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని ప్రకటించారు. ఈ కార్యక్రమంలో హనుమంతరావు, బుచ్చయ్య, దొడ్డి కుమార్ సాంభయ్య, అంజయ్య తదితరులు పాల్గొన్నారు. ఆసిరెడ్డిపల్లి గ్రామ పంచాయతీ నుండి బీఆర్ఎస్ పార్టీ నిర్వహిస్తున్న రజతోత్సవ వేడుకలకు భారీగా తరలివెళ్లిన బీఆర్ఎస్ శ్రేణులు. మహబూబ్ నగర్ జిల్లా గండేడ్ మండలంలోని ఆసిరెడ్డిపల్లి గ్రామ పంచాయతీ నుండి పెద్ద ఎత్తున కేసీఆర్ మహాసభకు బయలుదేరిన టీఆర్ఎస్ కార్యకర్తలు గ్రామ పంచాయతీలో జెండా ఆవిష్కరించి మాజీ సర్పంచ్ కోటకొండ గోపాల్ ఆధ్వర్యంలో టీఆర్ఎస్ జెండా ఆవిష్కరించి వరంగల్లో ఏర్పాటు చేసిన 25 సంవత్సరాల టీఆర్ఎస్ మహాసభకు పెద్ద ఎత్తున టీఆర్ఎస్ కార్యకర్తలు బయలుదేరి వెళ్లారు. ఈ కార్యక్రమంలో ఉప్పరి రామచంద్రయ్య, పగిడాల బుక్కయ్య, చెవుల వెంకటయ్య మరియు పెద్ద ఎత్తున కార్యకర్తలు బయలుదేరి వెళ్లారు. చేతి వృత్తులపై ఆధారపడి బంగారు వృత్తిని చేసుకుంటున్న స్వర్ణకారుల పరిస్థితి ప్రస్తుతం ఆగమ్య గోచరంగా మారింది. పెద్దపల్లి జిల్లా రామగుండం నియోజకవర్గం గోదావరి కనిలో విశ్వబ్రాహ్మణ న్యాయవాదుల సదస్సు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా న్యాయవాదుల సదస్సులో మాట్లాడుతూ బంగారం వృత్తి చేసుకునే స్వర్ణకారులు ప్రస్తుతం ఎలాంటి విపత్కర పరిస్థితుల్లో ఉన్నారో, ఓవైపు బంగారం ధరలు ఆకాశాన్ని అంటుతుండగా మరోవైపు కార్పొరేట్ జ్యువెలరీ షాపులు కులవృత్తిలోకి ప్రవేశించి అనాదిగా తమ కులవృత్తిని నమ్ముకున్న స్వర్ణకార వృత్తిదారుల బ్రతుకులను చిన్నాభిన్నం చేస్తున్నాయని పేర్కొన్నారు. ఇటువంటి తరుణంలో కుల వృత్తులను కాపాడుకోవడానికి, వృత్తిలో ఉన్న సమస్యలను పరిష్కరించుకోవడానికి చట్టపరంగా ఎటువంటి హక్కులు కలవు అనే అంశాలను తెలుసుకోవాల్సిన బాధ్యత విశ్వ బ్రాహ్మణ సభ్యులకు ఉందని ఈ సందర్భంగా న్యాయవాదుల సమావేశంలో తెలియజేశారు. న్యాయవాదుల సమావేశానికి స్వర్ణకారులకు ఏంటి సంబంధం అని అనుకోకూడదని, ఇక్కడ గ్రహించవలసిన విషయాలు చాలా ఉన్నాయని, న్యాయవాదుల సమావేశంలో హాజరయ్యే న్యాయవాదులు విశ్వ బ్రాహ్మణ కమిటీ న్యాయవాదులు మాత్రమే అని పేర్కొన్నారు. స్వర్ణకార వృత్తిదారులు ఎదుర్కొంటున్న అనేక అంశాలపై తగిన సూచనలు, సలహాలు నేటి సమావేశంలో ఇస్తామని తెలిపారు. సమావేశంలో కేవలం స్వర్ణకార వృత్తిదారులకు ఉపయోగపడే అంశాలు మాత్రమే చర్చించారు. సమావేశంకు స్వర్ణకారులకు ఎంతగానో ఉపయోగకరంగా ఉంటుందని, ప్రాంత స్వర్ణకారులందరూ ఈ సమావేశానికి విచ్చేసినందుకు ఆనందాన్ని వ్యక్తం చేశారు. అదేవిధంగా చేతి వృత్తులను కోల్పోతున్నటువంటి వారికి ఎలాంటి న్యాయపరమైనటువంటి చర్యలు తీసుకుంటారు అనే అంశంపై పూర్తి అవగాహనను కల్పించారు. ఈ యొక్క కార్యక్రమంలో రంగు శ్రీనివాస్, శ్రీరామోజు రాజు, కనపర్తి భాస్కరాచారి తదితరులు పాల్గొన్నారు. హుస్నాబాద్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ అగ్రనేత సోనియా గాంధీ చిత్రపటానికి పాలాభిషేకం చేసిన మంత్రి పొన్నం ప్రభాకర్.
హుస్నాబాద్ నియోజకవర్గం భీమదేవరపల్లి మండలం ములకనూరు కాంగ్రెస్ అగ్రనేత సోనియా గాంధీకి పాలాభిషేకం చేసిన మంత్రి పొన్నం ప్రభాకర్ ఎల్కతుర్తి సభలో తెలంగాణకు కాంగ్రెస్ విలన్ అని కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ నిరసన తెలిపింది. మంత్రి పొన్నం ప్రభాకర్ ఈ సందర్భంగా మాట్లాడుతూ బీఆర్ఎస్ రజతోత్సవ సభలో తెలంగాణకు మొదటి విలన్ కాంగ్రెస్ పార్టీ అని కేసీఆర్ వ్యాఖ్యలు ఉపసంహరించుకోవాలన్నారు. సోనియా గాంధీ లేకపోతే తెలంగాణ వచ్చేది కాదని పల్లగుద్ది చెప్తున్నానన్నారు. సోనియా గాంధీ తెలంగాణ ప్రదాత, అందుకే సోనియా గాంధీ చిత్రపటానికి పాలాభిషేకం చేశామన్నారు. సోనియా గాంధీ తెలంగాణ తల్లి, సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చిందని మీరే శాసనసభలో అనేక సందర్భాల్లో చెప్పారని గుర్తు చేశారు. కాంగ్రెస్ పార్టీని విమర్శించడం కోసం మాట్లాడితే ఈ అంశాన్ని మాట్లాడకపోతే మంచిది. ప్రత్యక్షంగా తెలంగాణ ఉద్యమకారుడిగా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇవ్వడానికి ఎన్ని అష్టకష్టాలు పడ్డారో ప్రత్యక్షంగా మీకు తెలుసు. యూపీఏ కూటమి మిత్రపక్షాలను ఒప్పించడంలో ఆంధ్ర ప్రాంత శాసనసభ్యులు, పార్లమెంటు సభ్యులు ఇబ్బంది పెట్టిన తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సోనియా గాంధీ సహకరించారు. సోనియా గాంధీ లేకపోతే వందల కేసీఆర్లు వచ్చినా తెలంగాణ ఏర్పడేది కాదు అని పేర్కొన్నారు. అగ్గిపెట్టె రాజకీయాలు చేసి ఆత్మహత్యలు చేసుకునేలా ప్రేరేపించినట్టు కాదు. తెలంగాణకు సంబంధించి అనేక మంది అమరులయ్యారు, వారికి ఎందుకు శ్రద్ధాంజలి ఘటించలేదన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు శాసనసభ తిరస్కరించిన, ఆంధ్ర నాయకులు వ్యతిరేకించిన కాంగ్రెస్ పార్టీకి నష్టం జరుగుతుందని తెలిసినా రాష్ట్రాన్ని ఏర్పాటు చేసింది సోనియా గాంధీ అన్నారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ విలన్ అనే మాటలు ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ రజతోత్సవ వేడుకల్లో తెలంగాణకు మొదటి విలన్ కాంగ్రెస్ అన్న కేసీఆర్ వ్యాఖ్యలు వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తాను. తెలంగాణ సోనియా గాంధీ గారు లేకపోతే వచ్చేది కాదు అనే మాట మరొకసారి బల్ల గుర్తు చెప్తా ఉన్నాం. ఈరోజు సోనియా గాంధీ గారే తెలంగాణ ప్రదాత, అందుకే సోనియా గాంధీ గారికి పాలాభిషేకం చేసినాం. సోనియా గాంధీ గారు తెలంగాణకు తల్లి. సోనియా గాంధీ గారు తెలంగాణ ఇచ్చింది అని మీరే శాసనసభలో అనేక సందర్భాల్లో చెప్పినారు. జిస్కా కాయా ఉస్కా నహీ బోల్తే అని. రాజకీయంగా ఇలా కాంగ్రెస్ పార్టీని విమర్శించడానికి కోసం మాట్లాడితే ఈ అంశం మాట్లాడకపోతే మంచిది. ప్రత్యక్ష తెలంగాణ ఉద్యమకారుడిగా పార్లమెంటులో కాంగ్రెస్ పార్టీ ఏ విధమైనటువంటి దాని తెలంగాణ ఇవ్వడానికి అష్టకష్టాలు పడ్డదో మీకు తెలుసు. యూపీఏ అలయన్స్గా మిత్రపక్షాలను ఒప్పించే విషయం కావచ్చు, ఆంధ్ర ప్రాంత శాసనసభ్యులు పార్లమెంట్ సభ్యులను ఒప్పించే విషయం కావచ్చు, అన్ని రకాలుగా ఈ యొక్క తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సోనియా గాంధీ గారు సహకరించినారు. వందల కేసీఆర్లు వచ్చినా తెలంగాణ ఏర్పడేది కాదు. అగ్గిపెట్టే రాజకీయం చేసి ఆత్మహత్యలు చేసుకోవడానికి ప్రేరేపించినటువంటి వాళ్ళు అనేక రకాలుగా తెలంగాణకు సంబంధించి నేను ఎవరిని విమర్శించదలుచుకోలే. ఇవాళ ఒకటే అనేక మంది అమరులైన వాళ్ళందరికీ శ్రద్ధాంజలి ఘటిస్తూ ఉన్నాం. తెలంగాణ సోనియా గాంధీ గారు ఇవ్వాలనుకున్నారు, తెలంగాణ సోనియా గాంధీ గారు ఇచ్చినారు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఏర్పాటుకు దృఢ సంకల్పంతో శాసనసభలో తీర్మానం తిరస్కరించబడ్డ, ఆంధ్ర నాయకులు వ్యతిరేకించిన, ఆంధ్రాలో కాంగ్రెస్ ఉన్నదని తెలిసిన తెలంగాణ ఇచ్చింది సోనియా గాంధీ. మీరు ఆ విలన్ అనే మాటలు కాంగ్రెస్ పార్టీని కొంతమంది వ్యక్తులు ఎవరైనా ఉండొచ్చు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి, కానీ పార్టీగా అటువంటి మాట మాట్లాడితే పొరపాటు మంచిది కాదు అని కేసీఆర్ గారికి మనం చేస్తాం. బీబీనగర్ ఎంఆర్ఓ కార్యాలయం నుండి జై బాపు జై భీమ్ జై సంవిధాన్ కార్యక్రమంలో భాగంగా పాదయాత్ర చేపట్టిన భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి. ఏఐసిసి టీపీసీసీ ఆదేశాల మేరకు బీబీనగర్ ఎంఆర్ఓ కార్యాలయం నుండి గ్రామ పంచాయతీ వరకు జై బాపు జై భీమ్ జై సంవిధాన్ రాజ్యాంగ పరిరక్షణకై పాదయాత్రలో పాల్గొన్న భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి మహాత్మా గాంధీ, అంబేద్కర్ను గౌరవించుకోవాలని, రాజ్యాంగాన్ని పరిరక్షించుకోవాలని, దేశంలో బీజేపీ ప్రభుత్వం రాజ్యాంగాన్ని అవమానిస్తూ, కించపరుస్తూ, వ్యవస్థలన్నింటినీ నిర్వీర్యం చేస్తూ అప్రజాస్వామిక నిర్ణయాలు తీసుకుంటున్న బీజేపీ ప్రజా వ్యతిరేక విధానాలను ప్రజలకు వివరించాలని ప్రతి ఒక్క కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ఈ కార్యక్రమంలో పాల్గొని పార్టీ ఇచ్చిన ఆదేశాలను అమలు చేయాలని దిశానిర్దేశం చేశారు. నియోజకవర్గంలోని ప్రతి గ్రామంలో పాదయాత్రలు చేసే విధంగా ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని అన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇంటింటికి వెళ్లి స్వతంత్ర పోరాటంలో కాంగ్రెస్ పార్టీ చేసిన సేవలు, స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత దేశంలో కాంగ్రెస్ పార్టీ చేసిన అభివృద్ధిని, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజలకు అందించిన అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజలకు చేరవేయాలని సూచించారు. ఇంతటితో వార్తలు సమాప్తం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి TN9 TV.
సంస్కృతి సంప్రదాయం ప్రేమ ఆప్యాయత రాజసం ఉట్టిపడే వేడుకలకు అనువైన ప్రదేశం MLN కన్వెన్షన్ హాల్. కని విని ఎరుగని రీతిలో జరిగే మీ ఇంటి కళ్యాణ వైభోగానికి అందమైన కళ్యాణ వేదిక MLN కన్వెన్షన్ హాల్. MLN కన్వెన్షన్ హాల్ ప్రత్యేకతలు: సువిశాలమైన వెడ్డింగ్ హాల్స్, సెంట్రలైజ్ AC, బ్యాంకెట్ హాల్ మరియు విశాలమైన డైనింగ్ హాల్, వధువరుల కోసం ప్రత్యేక AC మరియు నాన్ AC గదులు, నక్షత్రాల వెలుగులో పచ్చని పచ్చికపై పార్టీల కోసం అనువైన గార్డెన్. MLN కన్వెన్షన్ లో CCTV పర్యవేక్షణతో పూర్తి భద్రత, 2000 వాహనాలు పార్కు చేసేందుకు సువిశాల పార్కింగ్ సౌకర్యం. మీ ఇంట జరిగే అన్ని శుభకార్యాలకు, పెళ్లి, రిసెప్షన్, ఎంగేజ్మెంట్, బర్త్డేస్, గెట్ టుగెదర్, కార్పొరేట్ ఈవెంట్స్, ఏ ఇతర శుభకార్యాలకైనా అందమైన వేదిక MLN కన్వెన్షన్ హాల్. బుకింగ్ కోసం సంప్రదించండి 7550438888 మరియు 7550428888. మా అడ్రస్ చీర్యాల లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ప్రక్కన, నియర్ ఔటర్ రింగ్ రోడ్, కీసరా జంక్షన్, చీర్యాల గ్రామం, మేడ్చల్ జిల్లా.